సప్త ఋషులు జమదగ్ని. జమదగ్ని అనే మహర్షి మనకు సప్త ఋషుల్లో ఒకరు. కశ్యప, అగ్ని, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠులు వీరు సప్త ఋషులు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. మహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము 6వది. త్రేతాయుగము ఆరంభంలో జరిగింది. అధికార బల మదాంధులైన క్షత్రియుల్ని శిక్షించిన అవతారమిది. సప్త ఋషుల్లో ఒకరైన జమదగ్నికి అష్టాదశ పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, ఈ సప్త ఋషుల నుంచి భారతీయ సంతతి వచ్చిందని కూడా చెప్తుంటారు. అసలు ఈ సప్త ఋషులు ఎవరో ఒక్కసారి తెలుసుకున్నట్లయితే అష్టాదశ పురాణాలు, వేదాల్లో సప్త ఋషుల గురించి ప్రస్తావన ఉంది. పురాణాల ప్రకారం ప్రతి ఒక్కరి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయులే. మరికొందరికి తమ వంశ మూలపురుషుడి గురించి తెలియకపోయినా వారి వారి వంశాలకు ఋషులున్నారు. అందుకే వారి ప్రతినిధులుగా సప్తర్షులైన కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ 7 పూజనీయులే. రాక్షసులు వేదాలను అపహరిస్తే శ్రీ మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపంలో వాటిని అందించారు. అందుకే వేదవ్యాసుడిని 4 తలలు లేని బ్రహ్మ, 2 బాహువులు గల విష్ణువు, 3 కన్ను లేని శివుడు అంటారు. కశ్యపుడు. సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళావతిల పుత్రుడు. దక్ష ప్రజాపతి కుమార్తెల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో 2 ఈయన వివాహం చేసుకున్నాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలతాత్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలు, పక్షులు, గోగణాలు, అనూరుడు, గరుడు, నాగులు, కాలకేయులు, పౌలోములు, పర్వతుడు అనే దేవర్షి, విభండకుడు అనే బ్రహ్మర్షి పుత్రులుగా జన్మించారు. అత్రి. అత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకడు. ఈయన భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తుల్ని పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అనసూయ పతివ్రతా శిరోమణి. భరద్వాజుడు. ఈయన ఉతధ్యుని పుత్రుడు. తల్లి మమత. బృహస్పతి కృపతో జన్మించాడు. ఘృతాచి పట్ల చిత్తచాంచల్యం పొంది ఘటంలో ద్రోణుడి జననానికి కారణమయ్యాడు. విశ్వామిత్రుడు. ఈయన రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని ధారపోశాడు. హరిశ్చంద్రునిచే అసత్యమాడించాడు. మేనక వల్ల తపోభంగం కలగడంతో శకుంతల జననానికి దారితీసింది. దుష్యంతుడు, శకుంతల తనయుడు భరతుడితోనే మన దేశానికి భరతఖండమని పేరు వచ్చింది. గౌతముడు. తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులకు గౌతముడు తన తపోశక్తితో ఆహారం కల్పించాడు. కొంతమంది ఋషుల ఈర్ష్య వల్ల మాయాగోవును దర్భతో అదిలించి గోహత్య పాతకాన్ని అంటగట్టుకున్నాడు. ఆ దోష పరిహారం కోసం భూమిపైకి గోదావరిని తీసుకొచ్చాడు గౌతమ మహర్షి. భార్య అహల్యను శిలగా మారమని శాపమిచ్చాడు. వశిష్ఠుడు. ఇతని భార్య అరుంధతి. వశిష్ఠుడు బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకరు. వైవస్వత మన్వాంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన 100 మంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జి ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే 7 పుత్రుల్ని పొందాడు. సప్తర్షులు తేజస్సు గల వీరిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు. జమదగ్ని. రుచికముని సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహానికి ఆగ్రహించి ఆమెను తన కుమారుడు పరశురామునిచే నరికించాడు. ఆ తరువాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలని చేశాడు.
ఇలా సప్త ఋషుల్లో జమదగ్నికి ఒక ప్రత్యేకమైన స్థానముంది. 7 ఋషుల సమూహం ప్రళయం తరువాత మానవాళికి దర్శకత్వం వహించి ధర్మపునాదిని నిర్మిస్తారు. కొన్ని నమ్మకాల ప్రకారం వారు బ్రహ్మదేవుని మనస్సుతో జన్మించిన కుమారులు మరియు మన్వంతరం అంటే దాదాపుగా 30,67,20,000 భూసంవత్సరాలు వరకు జీవిస్తారు. ఒక మన్వంతరం ముగింపులో వారు బ్రహ్మ భగవంతునిలో కలిసిపోతారు. తదుపరి మన్వంతరంలో కొత్త సప్తఋషులు సృష్టించబడతారు. గోపద బ్రహ్మాండం మరియు బ్రహ్మాండ పురాణం వంటి కొన్ని గ్రంథాలు ఈ ఋషుల పేర్లను సప్తర్షిగా పేర్కొన్నాయి.